కోహెడ ఫ్రూట్ మార్కెట్ను సందర్శించినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అలాగే సబితా ఇంద్రారెడ్డి సుధీర్ రెడ్డిలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము 200 ఎకరాలను అమ్మడానికి చూస్తుంది, రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పయ్యపాలని చూస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అసలు నిజం ఎంత ఉంది? కోహెడ మార్కెట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? 2010 నుంచి 14 వరకు అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. అన్న, ఏంటి అసలు హరీష్ రావు మాటలో నిజం ఉందా? 200 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు మీరు అప్పజెప్పాలని చూస్తున్నట్టు తను చెప్తా ఉన్నారు. ఒకటి సీను, నేను చాలా క్లియర్గా ఎప్పుడు చెప్తుంటా, హరీష్ రావు అనే వ్యక్తి ఒక ఈర్ష్యారావు. నేను చాలా పదే చెప్తుంటా, పొద్దున్న లేస్తే ఆయన కపటం, ఈర్ష్య. ఏ పని చేసినా వీళ్ళు చేస్తే మా పేరు పోతుందేమో, ఇంకా మేము ఉండమేమో మార్కెట్లో అనే ఉద్దేశంతో హరీష్ రావు అనే వ్యక్తి, ఈర్ష్యారావు అనే వ్యక్తి ఏ పని చేయకుండా చూసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మేము ఆగం సీను, మేము ఆగేది లేదు. ప్రజల కోసం అవసరమైన ప్రతి విషయం చేస్తా. నేను ఎందుకంటే సీను, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 2014 నుంచి 2023 వరకు. నేను 2010 నుంచి 2014 వరకు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన సీను, అదే గడ్డనార మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన. అప్పట్లో నాకు తెలుసు సీను, అక్కడ ఏం జరిగింది, ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, మార్కెట్లో ఏం వ్యవస్థ ఉంది అనేది నాకు తెలుసు. హరీష్ రావు గారు కూడా మంత్రి చేసిర్రు, ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ 10 సంవత్సరాలు మీరు మార్కెట్ కమిటీగా మార్కెట్కి సంబంధించిన శాఖకు మీరు ఒక మంత్రిగా చేసి ఏమేలుగా పెట్టిరు నాకు చెప్పాలి. ఎందుకు మార్కెట్ డెవలప్ కాలే? 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మీ మామగారే ముఖ్యమంత్రి కదా, మరి మీరేం చేసిరు హరీష్ రావు గారు? మీరు ఎందుకు చేయలేదు? 170 ఎకరాల భూమి నేను చెప్తున్నా, స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారి చొరవతోటి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సార్ వచ్చినాక ముఖేష్ గౌడ్ గారు మా మంత్రిగా ఉన్నప్పుడు జీవో తీసుకొచ్చేది మేం కాదా? మార్కెట్ తరలించాలి, హైదరాబాద్ డీకంజెషన్ కావాలని స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో తీసుకొని మార్కెట్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినప్పుడు మీరందరూ ఎవరు? అసలు ఎక్కడున్నారు మీరందరూ? ఆ రోజు ఏడులో హరీష్ రావు మీరు? ఖచ్చితంగా చెప్తున్నా హరీష్ రావు, 170 ఎకరాలు 24 సార్లు నేను పొద్దున పూట 5:30కు పోయి సర్వే చేసినోని. 170 ఎకరాలు లావన్ పట్టాలు ఉండే, లావన్ పట్టాల కోసం మాకు వస్తున్న డబ్బును ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి దీనివల్ల తక్కువ మిత్తి వస్తుందని ఉద్దేశంతో దాన్ని రికరింగ్ డిపాజిట్ చేసి ఐఓబి బ్యాంకులో దాన్ని డిపాజిట్ చేసి రికరింగ్ డిపాజిట్ తీసుకొచ్చి అది మా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ బ్యాంకు నుంచి వచ్చిన డబ్బును లావన్ పట్టాల కట్టిన మాట వాస్తవం కాదా హరీష్ రావు? ఒకసారి ఆలోచన చెయ్యి. నేను ఏది అబద్ధం చెప్తాను హరీష్ రావు, విత్ డేటా. నేను ఏది చూపించినా ఈరోజు వరకు డేటా లేకుండా నేను మాట్లాడా. ఏది చూపించినా డేటాతో మాట్లాడే వ్యక్తుల్లో నేను ఒక్కరిని. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకుని హరీష్ రావు గారు, మీ ఈర్ష్య ఎన్ని రోజులు ఉండదు. మీరు ఎంత ఈర్ష్య పడ్డా మేము పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. నేను ఒక్కటైతే క్లియర్గా చెప్తున్నా హరీష్ రావు, గుర్తుపెట్టుకో. 2020 సంవత్సరం మే మంత్లో మీరు ఒక చర్య చేసినారు. మార్కెట్ని ఇప్పుడైతే కోవిడ్ పీరియడ్ ఉంది, ఎవరు బయటికి రారు అనే ఉద్దేశంతో అభం శుభం తెలవని వ్యాపారులను కానీ రైతులను కానీ రోడ్డు పాలు చేసిన ఘనత మీకు దక్కిందా లేదా? ఒక్కసారి ఆలోచన చేయరు హరీష్ రావు. నేను చాలా క్లియర్గా అదే 3 రోజుల ముందు నేను ఒక రిపోర్ట్ చెప్పిన, అంత పైన ఉంది మార్కెట్ భూమి, మీకు తెలియదు, మీరు చూడలేదు. మార్కెట్ కడితే భూమి కొట్టుకపోతుంది అంటే 4,90,00,000 పెట్టి ఆర్టిఫిషియల్ షెడ్ వేసే ప్రయత్నం చేసిరు వీళ్ళు. ఇది ఆర్టిఫిషియల్ షెడ్ వేసే ప్రయత్నం. ఈ షెడ్ వేసే 3 రోజుల ముందు నేను చాలా క్లియర్గా చెప్పిన, అది కొట్టుకపోతుంది అంటే చూడు, లారీలు కూడా కొట్టుకపోయినాయి. నేను అబద్ధం ఆడతలేను. ఇదంతా కూడా ఆ రోజు జరిగిన సంఘటన. ఇగో పబ్లిక్ ఇట్లా రోడ్డు పాలు అయ్యారు, రేకులు కొట్టుకపోయినాయి, 23 మంది గాయాల పాలు అయ్యారు. 23 మంది గాయాల పాలు హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలి, మీరే బాధ్యత వహించాలి దీనికి. ఇవన్నీ కూడా నేను నిజాలు చెప్తున్నా మీ ముందల. ఇగో ఇది కల్లోలం అయిపోయింది మార్కెట్ ఆ రోజు. మళ్ళీ ఆ తర్వాత కూడా మీ దగ్గర 5 సంవత్సరాలు ఉందే. ఆ తర్వాత కూడా మీ దగ్గర 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆడ కన్స్ట్రక్టివ్గా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి మార్కెటింగ్ శాఖకు సంబంధించిన భూమిని ఎందుకు మీరు డెవలప్ చేయలేకపోయినారు? ఎందుకు బాట సింగారంలో తీసుకుపోయి అరాకొరా వసూలతోటి ఆ రైతులను కానీ వ్యాపారులను కానీ ఎందుకు ఇబ్బంది పెట్టినారు అనే విషయాన్ని మీరు తేటతెల్లం చెయ్యాలి. ఈరోజు మేము గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది, మేము తీసుకున్న చర్యలు మీకు ప్రతి దాంట్లో కూడా మీకు భూమే కనిపిస్తుంది. మరి భూమి లేకపోతే పని ఎట్లా చేస్తాం హరీష్ రావు? మీకు 170 ఎకరాలు భూమి కనిపించలేదా?
ఇది కూడా మార్కెటింగ్ షాప్ సంబంధించిందే. దానికి అనుసంధానంగా ఒక లాజిస్టిక్ పార్క్ రావాలా, రైతులు పండించిన ఐఐసికి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ భూమిని ఏదో చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ భూమిలోనే ఏదో చేయబోతా ఉన్నాడు మాటని చెప్తా ఉన్నాడు హరీష్ రావు. ఇప్పుడు ఒకటే నేను చెప్తా సీను, లాజిస్టిక్ పార్క్ దేనికోసం కడతాం సీను? రైతులకు సంబంధించిన సరుకులు ఖరాబ్ కావద్దు, పండ్లు అనేది స్టోరేజ్ యూనిట్స్ ఉండాలా, దానికి తోడుగా అంటే కోల్డ్ స్టోరేజ్లు కట్టాలా, గోడౌన్స్ కట్టాలా, ఇవన్నీ కూడా వసతులు కల్పించాలి రైతుకి. లాజిస్టిక్ పార్క్ ఉంటే వీళ్ళందరూ కూడా వసతులు కల్పించే భాగంలో మేము ఒక లాజిస్టిక్ పార్క్ తీసుకొద్దామని మేము ఆలోచిస్తే దాన్ని ఇంత నెగిటివ్గా ఆలోచించి ప్రజల మీద ఇంత నెగిటివ్గా రుద్దాలని ఆలోచన చేస్తున్న హరీష్ రావు, ఇది మీరు చాలా తప్పిదము. మీరు అనుకుంటున్నారేమో మాకేం తెలియదని. నేనే చైర్మన్గా ఉన్న హరీష్ రావు గారు, నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు డిబేట్కి రావాల్సిందే నాతోటి కోయడ విషయంలో. మీరు ఇదంతా బాగానే చెప్తా ఉన్నారు. 2014 వరకు సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు, పైగా హోంమంత్రిగా కూడా కొనసాగినట్టున్నారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు హరీష్ రావు వెంట నడుస్తూ ఉన్నారు కదా, మరి తన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా తనకు తెలియదు కానీ నేను అక్కడ ఉన్న లోకల్ ఇంకొక ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు గారు నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు మీరే కదా ఈ చర్యలన్నీ చేసింది, మీకు ఆలోచన లేదా? మీ గవర్నమెంట్ ఉండే కదా, మీరు కూడా గవర్నమెంట్లో మంత్రిగా ఉండే కదా సబితమ్మ, మరి మీరు ఎందుకు చేయలేదు మేడం? మీరు ఎందుకు కన్స్ట్రక్టివ్గా మార్కెట్ కట్టాలని ఎందుకు ఆలోచన రాలేదు? అక్కడున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఆలోచన రాలేదు? భూమి ఎందుకు పడవ పడేసిండ్రు? 170 ఎకరాల భూమిలో ఆర్టిఫిషియల్ సెట్ చేసి 4,90,00,000 రూపాయలు మీరు దుర్వినియోగం చేసిండ్రే, దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయినరు? ఎందుకు మార్కెట్ కట్టలేకపోయినరు? ఇప్పుడు మేము కడుతుంటే మీరు ఎందుకు అడ్డుపడాలని చూస్తున్నారు? పదే 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 ప్రతి ప్రాజెక్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా సబితమ్మ గారి కుమారుడు స్వయాన కార్తిక్ రెడ్డి గారు ఎన్జిటీలో కేసేసిండు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆగిపోవాలని కుట్రవన్నీ దాన్ని ఆపాలని చూస్తే ఎన్జిటి క్లియరెన్స్ ఇచ్చింది మాకు. దానికి తోడుగా ఇదే కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి గతంలో హెచ్యూ పైన కూడా ఇదే దుర్మార్గమైన చర్యలు చేసిండ్రు. హెచ్యూల ఒంటెలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయని ఏఐ జనరేటెడ్ ఫోటో చూపించి కొంతమందిని తప్పుదో పట్టించి అక్కడ కూడా ఆపే ప్రయత్నం చేసిరు. ఈడ మూసీ రివర్కి వచ్చే వరకు ఇతల సుధీర్ రెడ్డి గారు అడుపులు వేస్తున్నారు, కేటీఆర్ గారు అడుపులు వేస్తున్నారు. పొద్దున్న లేస్తే ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా కూడా వీళ్ళందరూ ఒక అడ్డుపులుగా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు, ఒక మంత్రిగా మీరు పనిచేసినప్పుడు 2012 తీసుకున్న డెసిషను ఆ రోజు చంద్రశేఖరరావు ఎవరు? సుధీర్ రెడ్డి గారు. మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రశేఖర్ గారు 170 ఎకరాలు ఇచ్చిరని. ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. మీరు నిజమైన రాజశేఖర రెడ్డి శిష్యుడైతే, నిజమైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడైతే చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి తెచ్చిర్రో భూమి 170 ఎకరాలు నాకు చెప్పాలి. డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారా? ఇప్పుడు కోహెడ మార్కెట్ని పూర్తి స్థాయిలో మీరు అనుకున్న విధంగా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఏమన్నా కట్టబెడతారా? ఫైనల్గా ఏం చెప్తారు? ఒకటే గుర్తుపెట్టుకో సీను, గవర్నమెంటు సుమారు 1000 నుంచి 2000 కోట్ల మధ్యలో అంచనాలు వేసి డిపిఆర్ రెడీ చేస్తుంది. ఆ డిపిఆర్ ప్రకారము లాజిస్టిక్ పార్క్ అనుకోండి, కోహెడ మార్కెట్ అనుకోండి, రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు వసతులు కల్పించాలా, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలా, ఒక మెడికల్ హెల్త్ సెంటర్ ఉండాలా, దానికి సంబంధించిన హాస్పిటాలిటీ ఉండాలా, బెడ్స్ ఉండాలా, వాష్రూమ్స్ ఉండాలా, స్నానాల గదులు ఉండాలా అనే ఉద్దేశంతో మేము తీసుకుంటున్న చర్యలని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా దుర్మార్గమైన ఆలోచన చేసి ఆపే ప్రయత్నం చేస్తుంటే ఎవడాగడు. ఖచ్చితంగా కట్టి తీరుతాం, కోహెడ మార్కెట్ కడతాం, రైతులకు అందుబాటులో తీసుకొస్తాం. అక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా ఒక 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 సిస్టమ్ డెవలప్ అయితే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ కావద్దు? ఎందుకు ప్రతిదీ అడ్డుకుంటారు మీరు? అరే ఏమైనా తప్పులుంటే చెప్పండి అయ్యా, ఇది కాదు ఇది చేయండి అని చెప్పండి. అడ్డుకోవడమేంది ప్రతిసారి మీరు అడ్డుకోవడమేంది? ఇది మంచిది కాదు, కాలాల కట్టబెట్టుడు మంచిది కాదు. ప్రతి ప్రాజెక్టులో ఏదో విధంగా తప్పు తీసుకురావాలా, ఏదో విధంగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మీకు ఉంది తప్ప ఈ రాష్ట్రం డెవలప్ కావాలా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందనే భయం తప్ప వేరేది ఏం లేదు దీంట్లో. ఇది దర్పల్ రాజశేఖర రెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద నేనే 2010-14 మధ్య అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. పూర్తి స్థాయిలో 170 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అప్పుడు నేనే ముందు వరుసలో ఉన్నాను. ఇక ఆ మార్కెట్ను డెవలప్మెంట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కిపోరనేటువంటి మాటను చెప్తూనే ఇక హరీష్ రావు, అలాగే సుధీర్ రెడ్డి, అలాగే సబితా ఇంద్రారెడ్డి ఖచ్చితంగా తన యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.